హలో. జాగ్రత్తగా విను. చాలా పెద్ద డీలింగ్ అండ్ డేంజరస్ ఇష్యూ ఆల్సో. డీలింగ్లో ఉండేవాడికి డేంజర్ గురించి చెప్పు, డేరింగ్ గురించి చెప్పు. ఒకడిని ఫినిష్ చేయాలి. ఓకే. డబ్బిస్తే దెవిల్నైనా చంపుతాను. నాకెంతో చెప్పు. ఫినిష్. మరి నాకెంతో చెప్పద్దా? 90 lakhs. ఓకే. రౌండ్ ఫిగర్ చేసుకో. ఫోటో వాట్సాప్లో పంపిస్తాను, చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. తేడా ఏమీ ఉండకూడదు. చాలా పెద్ద డీలింగ్. తేడా వస్తే ఇద్దరం పోతాం. అలాగే. ఫోటో వచ్చింది. డీల్ ఓకే. ఇంటెలిజెంట్ రిపోర్ట్ సార్. మీ వుడ్ బి పెంచుకున్న పాపకి థ్రెడ్ ఉంది సార్. త్రెట్టా? ఎవరి వల్ల? ఎందుకు? ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనకు ముత్యాలవారి వీధిలో ఉండే బందర్సాయి అనే క్రిమినల్ ఈ హత్య చేస్తున్నాడంట సార్. చాలా పెద్ద మొత్తంలో మనీ డీలింగ్ కూడా జరిగిందంట సార్. బందర్సాయ? వేసిన చాలా రాపరా బాబు. నన్ను మనమే నువ్వు చేస్తుందేంట్రా? నిన్ను వేయొద్దని చెప్పాను గాని నేను వేయనని చెప్పానా? వాడా? నేను చూసుకుంటానులే. హాయ్ సాయి, నీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా. రేపు ఈవినింగ్ మనం ఎప్పుడు కలిసి మేడ మీదకి వచ్చేయి. నాకు కొంచెం పని ఉంది, కుదరకపోవచ్చు. నాకు నీకుండే పని తెలుసు, ఆ పని వల్ల వచ్చే ఫలితము నాకు తెలుసు. ఓకే, ఐ యామ్ కమింగ్. రారా సాయి, నిన్ను చూపు చూడాలి. కావు కావు. వాట్స్ కావు కావు? కావు కావు అంటే స్పానిష్లో కొంచెం ఆగు అని అర్థం. భౌ భౌ. బౌ బౌ క్యా హే? భౌ భౌ అంటే ఇటాలియన్ లాంగ్వేజ్లో కొంచెం వెనక్కి వెళ్ళిన అర్థం. చూస్తావే, తాగు. వెయిట్ చేయి సార్, ఈ స్పూన్. అన్నం తినేటప్పుడు 33 సెకండ్స్ స్పూన్ లేట్ అయింది, ఇప్పుడు 10 సెకండ్స్ స్పూన్ లేట్ అయింది. ఏ మర్చిపోయాడు అంతే కదా, పెద్ద తప్పే ఉంది. పెద్ద తప్పేం కాకపోవచ్చు,
కానీ ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకెళ్ళకపోవడం ఎంత తప్పు, నేను భోజనం తినేటప్పుడు స్పూన్ ఇవ్వకపోవడం కూడా అంతే తప్పు. ఒక రౌడీ ముందు జోకులేయడం నీకే కుదిరింది. నువ్వు రౌడీ అని నీకే తెలుసు, నేను పోలీస్ డ్రెస్ చేసుకున్న రౌడీ అని ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఏదో మాట్లాడాలని పిలిచావు. నువ్వు చాలా న్యూసెన్స్గా మాట్లాడుతున్నావు. నీ మాట తీరి బాలే. మనం చేసే ప్రతి పని మన విజయానికి కొంత దగ్గర కానీ కొంత దూరం కానీ చేస్తుంది, కానీ మన విజయానికి దగ్గర మాత్రం చేర్చదు. మన లైఫ్ మనల్నే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో పడకుండా కాముగా కూల్గా ముందుకెళ్ళమే లైఫ్ అంటే. నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను కామ్గానే ఉన్నా. కానీ అది ఇది చెప్పి నువ్వు కన్ఫ్యూజ్ చేయడానికి నన్ను ట్రై చేస్తున్నావు. నేను ముందుకు వెళ్తూ ఉంటా, మధ్యలో ముళ్ళు ఉంటాయి కదా అని మడం తెప్పను, అలాగే ముందుకు వెళ్ళడం ఆపు. నేనేం చేస్తానో ముఖ్యం కాదు, నేను చేసే ప్రతి పనిలోని పద్ధతి పరిగెడుతుంది. ఆ పద్ధతే ముఖ్యం, నేనేం చేస్తానో ముఖ్యం కాదు. సాయ్ బందర్ సాయ్. నాకు నీ ఇంటి పేరులో ఉన్న కోతి చేష్టలు కనబడ్డాయి, కానీ నీలో ఉన్న సాయిబాబు నాకెప్పుడు కనబడలా. నా పేరంటావా అమ్మ పెట్టింది, దేవుడు అంటావా ఆయనకి మాకు చాలా దూరం ఉంది. ఆ దూరమే నిన్ను దుష్టుడిగా మార్చి దుష్ట శక్తుల దగ్గర చేసింది. శ్లోకాల మనిషి డైరెక్ట్గా పాయింట్కి రా. ఆ పాప నీ వుడ్బీ సిస్టర్ అని తెలుసు, ఆ పాప అంటే నీ వుడ్బీకి చాలా ఇష్టం అని కూడా తెలుసు. ఓకే, నువ్వు ఆ పాపని ఎందుకు చంపాలనుకుంటున్నావు? సిల్లీ క్వశ్చన్, ఇంకేముంది, డబ్బు కోసం. నువ్వు ఆ పాపని చంపడం వల్ల డబ్బు వస్తుంది, ఆ డబ్బు నా దగ్గర బోల్డ్ అంతుంది. డబ్బాస్ చూపించి నాలో ఆశయాన్ని ఆవేశాన్ని ఆపుదాం అనుకుంటున్నావా? 100 మందిని చంపి వాళ్ళ రికార్డ్ సృష్టిద్దాం అనుకుంటున్నావా? డబ్బు కాసుపడి అదే ఆశయంగా పెట్టుకుని నీ జీవితాన్ని పక్కతో తప్పించుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. జీవితంలో ఓడి గుర్తించుకో, డబ్బు మన చేతిలో ఉండాలి కానీ డబ్బు చేతిలో మనం కాదు. ఎప్పటికైనా నువ్వు చేసే తప్పు అని తెలుసుకో, అర్థమైందా? నాకేం అర్థం కాల. నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావు, నేను నా డ్యూటీ చేస్తాను, అంతే, ఫినిష్. కొంచెం ఆగరా, ఆగు. ఏంట్రా నీ డ్యూటీ? నీ డ్యూటీ ఎవరిని ఎవరు చంపకుండా చూడటం, నా డ్యూటీ నేను చంపాలనుకుంటే చంపేయడమే. యు రాస్కల్! కాల్ మీ సాయి, బందర్ సాయి, మై డియర్ ఫ్రెండ్ ఆనంద్ రమేష్ డీసీపీ. నీ పేరులో ఉన్న ఆనందం తప్ప నీలో ఆనందం ఎప్పుడూ కనబడలేదు. నా పేరు గురించి మాట్లాడుకు, పెచ్చులుడేలా కొడతా. ఓహో, మా పేరు గురించి పేలవంగా పేలవచ్చు. అదే మీ పేరు గురించి మాట్లాడితే పెచ్చులు ఓడగొడతారు. పెచ్చులు ఓడగొట్టడం కొత్త కాదు, పెచ్చులు ఓడగొట్టడం కొత్త కాదు. అయ్యడమ్మా, టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ చేశాడ్రా వీడు. ఇదిగో ఇప్పుడు చెప్పింది కూడా విను. అంతా వదిలేద్దాం, ఇప్పుడు చెప్పింది అంతా మర్చిపోతాం. ఆ పాపను వదిలి నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను. నువ్వు ఇందాకడేమన్నా నేను డబ్బు చేతిలో ఉన్నానా? నాకు ఆశయం లేదా? ఒరే రమేష్, నీ దగ్గర డబ్బు తీసుకొని ఈ మర్డర్ చేయకపోతే ఇంకొకటి ఇంతకన్నా ఎక్కువ డబ్బు ఇచ్చి మర్డర్ చేయమంటే ఏం చేయమంటావు? చూడు రమేష్, నేను డబ్బు కాసుపడే వ్యక్తినైతే నీ దగ్గర వాడి దగ్గర ఇంకొకటి దగ్గర డబ్బు తీసుకుని ఆ మర్డర్ చేసేస్తాను. చూడు రమేష్, నేను న్యాచురల్గా ఎవరి మాట విన్ను, కానీ ఒక ఫ్రెండ్గా అడుగుతున్నావు కాబట్టి అక్కడ ఎక్కువ మార్కులు కాపీ కొట్టేసాను. హే, కాపీ ఏంట్రా? మనం కాపీ కొట్టి ఎగ్జామ్స్ రాయడం ఇంకా గుర్తుందారా నీకు? నీ పని అయిపోయింది, ఎంత కూల్గా మాట్లాడుతున్నారా? సర్లే, నీకు ఇష్టమైన సాంగ్ ఏంట్రా? నువ్వు ఒకసారి పాడితే చూసి వినాలను. సాంగ్ పాడతాను చూడు. తాగుతా నీ అబ్బా తాగుతా, చంపుతా ఎవడబ్బా చంపుతా. నైస్ సాంగ్. ఓకే, నీ ఇష్టమైన సాంగ్ నువ్వు ఒకటి పాడు. నాకు రాదు. నాకు రావని నేను అన్నానా?
పాడినా నేను అన్నానా? పాడాను కదా, ఇప్పుడు నువ్వు పాడు. నీకొచ్చు కాబట్టి నువ్వు పాడు, నాకు రాదు, సో నేను పాడను. నాకు డౌట్, నువ్వు ఎవరినైనా ఎప్పుడైనా చంపేటప్పుడు ఎక్కడికి ఎలా తీసుకెళ్ళి చంపుతావు? ఒరే, ఒక క్రిమినల్ని ఒక పోలీస్ సైడ్కి కూర్చునైనా ఇది. సరే విను, మీ ఊహలకి అందకుండా విహారయాత్ర తీసుకెళ్ళి ఊరేచి చంపేస్తా, సముద్రంలో తోచేస్తా. అప్పటికి చావకపోతే ఈ కత్తితో కచ్చా కచ్చా పొడిచి చంపేస్తా. ఒరే క్రిమినల్ నా కొడుక, ముందు నీ కత్తి లైవ్. కత్తి ఏంట్రా ఇంత పండగా ఉంది నీలా? హే, ఈ మధ్యన పని తక్కువైందిలే. అబ్బా, కత్తి బ్రాండెడ్ కంపెనీ. కత్తి కంపెనీ నువ్వు చూస్తావు, కత్తికున్న పదును నేను చూస్తాను. ఈ చిన్న కత్తితోనే చంపేస్తావారా? కత్తి చిన్నగానే ఉంటుందిరా, కత్తి లేకపోతే మటర్ అయిపోద్ది. ఎనీవే, నువ్వు మటర్స్ మానేస్తున్నావు, మనిషిగా మారబోతున్నావు. నేను మటర్ ఆపట్లేదు, ఈ మటరే ఆపేస్తున్నాను. కుల ఒత్తి చేతి ఒత్తి ఆపకూడదన్నారు పెద్దలు, గుర్తించుకో. మళ్ళీ సీరియస్సా? కామెడీగా చెప్పనా? మీరన్నది బాగున్నది, నేననేది బాగుంది అనిపించినా? సరే, ఆ పాపను చంపను. నా మీదున్న కేసులన్నీ ఎత్తేస్తావా? లిఫ్ట్ మీ. ఏంటి ఆలోచిస్తున్నావా? అదే మీ పోలీసులకి మాకు ఉన్న తేడా. మీరు ఆలోచిస్తూ ఉంటారు, మేము ఆచరణలో పెడుతూ ఉంటాం. మేము ఆలోచించేది మీరు ఆచరించే అరాచక రూపు మాపడానికి. అదంతా వదిలే, నువ్వు నాకు మాటిచ్చు, యాజ్ లైక్ ఏ గుడ్ ఫ్రెండ్ టు మీ. మాట తప్పుతాననుకున్నావా? నేను ఎవ్వరికీ మాట ఇవ్వను. ఒకవేళ ఇచ్చానంటే చచ్చేదాకా మర్చిపోను. నేను ఒక్కసారే నమ్ముతాను, రెండోసారి ఉరేస్తాను. ఇంకేమన్నా మాట్లాడాల్సింది ఉందా? ఒరే రమ్మి, నీకు ఊరేయాలంటే తాడు కావాలేమో, నాకు ఈ చెయ్యి చాలు. ఒరే బందర్కా బుడియా, నీకు చంపాలంటే చేయి కావాలేమో, నాకు నా కను సేయిగా చాలు.